హై ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్వాబార్క్ తెలుగు. ఈ వీడియోలో మనం 2 టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం. ఒకటి వచ్చేసరికి బెనిఫిషియల్ బ్యాక్టీరియా అండ్ రెండో టాపిక్ వచ్చేసరికి ద నైట్రోజన్ సైకిల్. ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఈ వీడియోలోనే మీరు బెనిఫిషియల్ బ్యాక్టీరియా గురించి, ద నైట్రోజన్ సైకిల్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఈ రెండు తెలుసుకోవడం మూలంగా, ఈ రెండు టాపిక్స్ తెలుసుకోవడం మూలంగా, దీని నుంచి మీరు నేర్చుకోవడం మూలంగా మీ ట్యాంక్లో మోర్టాలిటీ అనేది రాదు. అంటే మీ ఫిషెస్ చచ్చిపోయే ఛాన్స్ మీరు ఇవ్వలేరు అనమాట. ఎందుకంటే మీకు అసలు మొత్తం ప్రాసెస్ తెలిసిపోతుంది, లోపల వాటర్లో ఏం జరుగుతుంది అనేది. అందుకని ఈ వీడియో లెంతీ ఉంటుంది. మీరు లాస్ట్ వరకు చూసేస్తే ప్రతి పాయింట్ అనేది స్టెప్ టు స్టెప్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఫస్ట్ టాపిక్కి సెకండ్ టాపిక్కి ఇంటర్లింక్ కూడా అవుతుంది. అంటే ఫస్ట్ టాపిక్లో వచ్చినవే మళ్ళీ సెకండ్ టాపిక్లో కూడా కంటిన్యూ అవుతాయి. అందుకని రెండు మీరు ఎట్ ఏ టైం చూడాలి కాబట్టి వీడియో వితౌట్ స్కిప్పింగ్ చూస్తే క్లారిటీగా అర్థమైపోద్ది. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. బెనిఫిషియల్ బ్యాక్టీరియా, మీరు చాలా చోట్ల ఈ పేరు వినే ఉంటారు. సో బ్యాక్టీరియా 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 బెనిఫిషియల్ బ్యాక్టీరియా. మన ఎక్వేరియంలో బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవుతుంది, చాలా చోట్ల మీరు వినే ఉంటారు. అసలు ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా మన ట్యాంక్లో ఎక్కడ ఉంటుంది, అసలు అది ఎలా ప్రజెంట్ అయి ఉంటుంది అంటే మన ట్యాంక్లో న్యాచురల్గానే బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది వస్తుందా, అండ్ అది ఉండడం మూలంగా ఉపయోగం ఏంటి? బెనిఫిషియల్ బ్యాక్టీరియా వచ్చేసరికి మన కొత్త ఎక్వేరియం అనుకోండి. ఇది కొత్త ఎక్వేరియంలో బెనిఫిషియల్ బ్యాక్టీరియా బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. అది అంత ప్రాసెస్ టైం పట్టేటప్పుడు వరకు మనం వెయిట్ చేయలేము, మనం ఫిషెస్ కూడా యాడ్ చేయలేము. అందుకనే మార్కెట్లో స్టార్టర్ బ్యాక్టీరియాస్ అనే అవైలబుల్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్కి సపరేట్ ఉంటాయి, సాల్ట్ వాటర్కి సపరేట్ ఉంటాయి. ఫ్రెష్ వాటర్కి మనకి వచ్చేసరికి అక్వాటిక్ రెమెడీసోల్ది మైక్రోలైఫ్ S2 అని ఉంది, అండ్ మెరైన్కి సాల్ట్ వాటర్కి ఆక్వా ఫారెస్ట్ బయోఎస్. ఇవి వచ్చేసరికి స్టార్టర్ బ్యాక్టీరియా అనమాట. సో మన కొత్త ఎక్వేరియంలో మనం స్టార్టర్ బ్యాక్టీరియా యాడ్ చేసాం. ఈ స్టార్టర్ బ్యాక్టీరియా వచ్చేసరికి ఒక గుడ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా వచ్చేసరికి ఏంటంటే నైట్రోజన్ సైకిల్లో జరిగే ప్రాసెస్ టాక్సిక్స్ని కన్వర్ట్ చేసి మన ఎక్వేరియంని స్టేబుల్గా మెయింటైన్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్వేరియం స్టేబుల్గా అండ్ క్రిస్టల్ క్లియర్గా ఉందో మన ఫిషెస్ హెల్తీగా ఉంటాయి. ఫిషెస్ హెల్తీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనమాట. సో మన ఫిషెస్ మనకి చచ్చిపోకుండా అవి హ్యాపీగా తింటూ తిరిగితే మనం హాబీని ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా మన ట్యాంక్లో మనం వేసాం. అది ఎక్కడ ఉంటుంది, మన కళ్ళకు కనిపిస్తుందా? కనపడదు, ఎందుకంటే అది బ్యాక్టీరియా. మైక్రోస్కోప్తో చూస్తే కానీ మనకు కనపడదు. ఎక్కడ ఉంటుంది బెనిఫిషియల్ బ్యాక్టీరియా? ఎక్కడ బతుకుతుంది? బెనిఫిషియల్ బ్యాక్టీరియా సర్ఫేసెస్ మీద బతుకుతుంది. సర్ఫేసెస్ అంటే రాక్స్, శాండ్, ఫిల్టర్ స్పాంజెస్, ఫిల్టర్ సాక్స్, అలాగే బయోమీడియా. మనము సెరమిక్ రింగ్స్ యూజ్ చేస్తాం, సెరమిక్ బ్లాక్స్ యూజ్ చేస్తాం, అలాగే సెరమిక్ బాల్స్ అని ఉంటాయి. ఇవన్నీ మనం మీడియాస్ యూజ్ చేస్తాం కదా, వాటిల్లో కాలనైజ్ అవుతుంది. కాలనైజ్ అవ్వడం అంటే గూళ్ళు కట్టుకుంటుంది. గూళ్ళు అంటే కాలనీస్ అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ కాలనీ అన్నట్టు ఎంత ఎక్కువ బయోమీడియా అంటే దానికి మనం ఎంత ఎక్కువ స్పేస్ ఇస్తే అంత కాలనైజ్ అవుతుంది అనమాట. అంటే అది ఉండడానికి ఒక చోటు అనేది ఇవ్వాలి. ఆ చోటు వచ్చేసరికి ఈ సర్ఫేస్. సో రాక్స్, శాండ్. సో రాక్స్లో మరీ ఎక్కువ ఉండదు, రాక్స్ టైప్ బట్టి. లావా రాక్స్లో చాలా బాగుంటుంది, ఎందుకంటే హోల్స్ ఉంటాయి. లావా రాక్స్కి చాలా పోరస్ టైనీ హోల్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ కాలనైజ్ అవుతుంది. ఇది శాన్సిబర్ రాక్, దీంట్లో కూడా ఉంటుంది. అండ్ దాని తర్వాత శాండ్లో కూడా ఉంటుంది. ఫిల్టర్ సాక్స్ దాంట్లో కూడా ఉంటుంది, ఫిల్టర్స్ దాంట్లో కూడా ఉంటుంది, స్పాంజెస్ దాంట్లో కూడా ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్కడ ఉంటుంది, మన బయోమీడియా. సో బయో బ్లాక్స్, సెరమిక్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువ కాలనైజ్ అవుతుంది అనమాట. అందుకని మన మెరైన్ ట్యాంక్లో 100 బయో బ్రిక్స్ అయితే యూజ్ చేసాం. బ్లాక్స్ అనుకోవచ్చు, బ్రిక్స్ అనుకోవచ్చు, మీకు స్క్రీన్ మీద ఇస్తున్నా. అవి 100 అయితే వేసాం అనమాట. 100 అంటే చాలా ఎక్కువ. మనం ఈ ట్యాంక్లో వేయబోయే ఫిషెస్ని ముందే క్యాలిక్యులేట్ చేసుకుని వాటికి ఎంతైతే మనము ఇదైతే బయోలోడ్ మనం ప్రొవైడ్ చేయాలో అంత అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా అసలు దాని మూలంగా అసలు ఏం యూస్, అది ఇప్పుడు మన ట్యాంక్లో ఉంది కదా, అది ఎందుకు యూస్ అవుతుంది అంటే నైట్రోజన్ సైకిల్లో అది యూస్ అవుతుంది. దాన్ని మెయిన్ కీ రోల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఒకటే పేరు. సో మన ట్యాంక్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది, బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంటుంది. బెనిఫిషియల్ బ్యాక్టీరియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటుంది? సో బెనిఫిషియల్ బ్యాక్టీరియాలో 2 టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట. పేర్లు గుర్తుపెట్టుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ బ్యాక్టీరియా పేరు వచ్చేసరికి నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా. ఫస్ట్ బ్యాక్టీరియా పేరు వచ్చేసరికి. సెకండ్ బ్యాక్టీరియా పేరు వచ్చేసరికి నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా అనమాట. ఈ 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి. సో బెనిఫిషియల్ బ్యాక్టీరియాలో నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా, నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా అనే ఈ 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం నైట్రోజన్ సైకిల్ టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నైట్రోజన్ సైకిల్ ద నైట్రోజన్ సైకిల్ ఏదైతే ఉందో ఈ టాపిక్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట.
సో ఈ టాపిక్ మీకు అర్థమైపోతే మీ ట్యాంక్ వాటర్ ఎందుకు పొల్యూట్ అవుతుంది, అసలు రీజన్స్ ఏంటి, అసలు వాటర్ పొల్యూట్ అవ్వడం మూలంగా ఏమి ఎఫెక్ట్ అవుతుంది, అసలు దేనికి జరుగుతుంది, ఇదంతా మీకు క్లియర్గా ఈజీగా తెలిసిపోతుంది. చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ. సో మనం నైట్రోజన్ సైకిల్ టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ అన్నట్టు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ స్క్రీన్ మీద ఒక చార్ట్ కూడా ప్లే చేస్తా. ఆ చార్ట్ చూసినా కానీ మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఫిషెస్ మన ట్యాంక్లో ఉంటాయి, మన ట్యాంక్లో ఫిషెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎలా వస్తుందని చెప్పుకున్నాం కదా. సో మనం స్టార్టర్ బ్యాక్టీరియా యాడ్ చేసుకుంటాం. ఆ స్టార్టర్ బ్యాక్టీరియా వెళ్ళి సో సర్ఫేసెస్ మీద కాలనీస్ కట్టుకుని ఉంటుంది, అంటే మన ట్యాంక్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఫిషెస్ వేసాం, ఈ ట్యాంక్లో లేవు బట్ ఈ ట్యాంక్లో మనం ఫిషెస్ వేసాము అనుకోండి. సో ఈ ట్యాంక్లో ఫిషెస్ ఉన్నాయి. ఈ ఫిషెస్కి మనం ఫుడ్ ఫీడ్ చేసాం. ఫుడ్ ఫీడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ ఫుడ్ వచ్చేసరికి డైజెషన్ అయిపోయిన తర్వాత వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే ఫిషెస్ పూప్ చేస్తాయి కదా, సో వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే కొన్నిసార్లు ఫుడ్ మిగిలిపోతుంది, లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. ఆ ఫుడ్ కూడా డీకంపోజ్ అయిపోయి అది కూడా అమోనియా కింద మారుతుంది అనమాట. ఇది ఏదైతే అమోనియా ఉందో మీరు చాలా చోట్ల కూడా వినే ఉంటారు, నా ట్యాంక్లో అమోనియా లెవెల్స్ పెరిగిపోయినాయి, అమోనియా స్పైక్ అయింది, వాటర్ చేంజ్ చేయాలి అనేది మీరు చాలా దగ్గర హాబీయిస్ట్ వీడియోస్లో చూసుంటారు, వినుంటారు. సో ఈ అమోనియా ఫామ్ అవుతుంది అనమాట. సో అమోనియా వచ్చేసరికి ఒక టాక్సిక్. అమోనియా మన ట్యాంక్లో రైజ్ అయ్యింది అంటే, అమోనియా లెవెల్స్ మన ట్యాంక్లో రైజ్ అయినాయి అంటే వాటర్ పొల్యూట్ అవుతుంది. వాటర్ పొల్యూట్ అయినాయి అంటే ఫిషెస్ చచ్చిపోతాయి. సో ఇప్పుడు మరి ఈ అమోనియాని రిమూవ్ చేసేయడానికి అమోనియా రిమూవల్ అనే ఏమన్నా లిక్విడ్స్ ఉన్నాయా, బ్లూ లిక్విడ్, ఎల్లో లిక్విడ్, గ్రీన్ లిక్విడ్ అన్నట్టు ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు. మన ట్యాంకే దాంట్లో ఉన్నదే చేసుకుంటాయి అనమాట. సో ఎట్లా ప్రాసెస్ అవుతుంది అంటే, మీరు బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఆల్రెడీ ఉన్నారు కదా, ఆ టాపిక్లోనే 2 బ్యాక్టీరియాస్ ఉన్నాయి. సో ఆ 2 బ్యాక్టీరియాస్ నుంచి ఇప్పుడు ఒక బ్యాక్టీరియా పనికి వస్తుంది అనమాట. పనికి ఆన్ ద సెన్స్ ఏంటంటే కన్వర్ట్ చేయడానికి వస్తుంది, అమోనియాని కన్వర్ట్ చేస్తుంది. అంటే అమోనియాని ఇప్పుడు బ్రేక్డౌన్ చేసి అమోనియాని బ్రేక్డౌన్ చేసి NO2 నైట్రైట్ కింద మారుస్తుంది అనమాట. ఏ బ్యాక్టీరియా మారుస్తుంది, నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా. ఫస్ట్ బ్యాక్టీరియా, బెనిఫిషియల్ బ్యాక్టీరియాలో 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా, ఆ బ్యాక్టీరియాస్లో ఒక బ్యాక్టీరియా అమోనియాని నైట్రైట్ కింద కన్వర్ట్ చేస్తుంది. నైట్రోసోమోనాస్ అనే బ్యాక్టీరియా అమోనియాని నైట్రైట్ కింద మారుస్తుంది, NO2 కింద మారుస్తుంది. ఓకేనా, ఇది కూడా నోట్ చేసుకోండి. సో ఇప్పుడు నైట్రేట్ కింద మార్చింది, అమోనియాని నైట్రైట్ కింద మార్చింది. ఈ నైట్రైట్ సేఫా, సో నైట్రైట్ లెవెల్స్ ఎక్కువ ఉంటే మన ట్యాంక్లో పర్లేదా అంటే లేదు, నైట్రైట్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండకూడదు. సేమ్ అది కూడా మన అమోనియా ఏదైతే ఉందో దానంతే టాక్సిక్. నైట్రైట్ లెవెల్స్ పెరిగినా కానీ సేమ్ వాటర్ పొల్యూట్ అవుతాయి, దాని తర్వాత ఫిషెస్ 1 by 1 చచ్చిపోతాయి. మరి నైట్రైట్స్ని మరి ఏది కంట్రోల్ చేస్తుంది, నైట్రైట్స్ని కంట్రోల్ చేయడానికి ఇంకొక బ్యాక్టీరియా ఉంది కదా, సెకండ్ బ్యాక్టీరియా నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా వస్తుంది అనమాట. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, నైట్రైట్ని నైట్రేట్ కింద మారుస్తుంది, NO2ని NO3 కింద మారుస్తుంది. నైట్రేట్ 2 కొంచెం వినడానికి ఒకటే లెక్క ఉండే బట్ 2 సపరేట్, NO2 NO3. సో నైట్రైట్ని నైట్రేట్ కింద మారుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ బ్యాక్టీరియా వచ్చింది, సెకండ్ బ్యాక్టీరియా నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా నైట్రైట్ని నైట్రేట్ కింద మార్చింది. ఇప్పుడు ఈ నైట్రేట్ ఏదైతే ఉందో అది సేఫా అంటే కొంచెం సేఫర్, ఈ అమోనియా నైట్రైట్ కన్నా కొంచెం సేఫర్ అనమాట. మన ట్యాంక్లో 15 ppm వరకు ఉన్నా కానీ మనం మేనేజ్ చేసుకోవచ్చు, మన ఫిషెస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడదు. 20 ppm కన్నా ఎక్కువ వెళ్తే ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ నైట్రేట్ని ఎలా రిమూవ్ చేయాలి, నైట్రేట్కి రిమూవల్ వచ్చేసరికి నేచురల్గా ప్లాంట్స్. సో మన ట్యాంక్లో ప్లాంట్స్ పెరుగుతాయి కదా, సో ప్లాంటెడ్ ఎక్వేరియంలో ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి వన్ ఆఫ్ ద నైట్రేట్ రిమూవర్ సోర్స్ అనమాట. మనీ ప్లాంట్స్, రూట్స్ ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే నైట్రేట్స్ని తీసేసుకుంటాయి. సెకండ్ ఇంకొకటి ఏంటి అంటే బై వాటర్ చేంజింగ్. మనం వాటర్ చేంజ్ చేసినప్పుడు నైట్రేట్స్ వెళ్ళిపోతాయి వాటర్తో పాటు, కొత్త వాటర్ ఫిల్ చేసినప్పుడు పాత నైట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం న్యూట్రల్గా వస్తాయి అన్నమాట. సో ఇదే దాని నైట్రోజన్ సైకిల్. ఈ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడు అంటే ఎవ్రీడే జరుగుతుంది. ఫిషెస్కి మనం ఫుడ్ వేస్తాం, అవి వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తే అమోనియా కింద మారుతుంది. ఈ అమోనియాని బ్రేక్ డౌన్ చేయడానికి నైట్రోసోమోనాస్ బ్యాక్టీరియా వచ్చి అమోనియాని నైట్రైట్ కింద మారుస్తుంది. నైట్రైట్ కూడా డేంజర్ కాబట్టి దాన్ని బ్రేక్ డౌన్ చేయడానికి నైట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా వచ్చి దాన్ని నైట్రేట్ కింద మారుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్లో ఈ లెవెల్స్ అన్నీ చెక్ చేసుకోవడానికి ఫ్రెష్ వాటర్కి కానీ సాల్ట్ వాటర్కి కానీ టెస్ట్ కిట్లు ఉంటాయి.
టెస్ట్ కిట్ అనేది ఇట్లా ఉంటుంది అనమాట. చూపిస్తా చూడండి. ఈ అమోనియా, నైట్రేట్ ఈ లెవెల్స్ చెక్ చేసుకోవడానికి టెస్ట్ కిట్స్ ఉంటాయి. ఏపీఐ సాల్ట్ వాటర్ మాస్టర్ టెస్ట్ కిట్ అనమాట. అంటే మన మెరైన్ ట్యాంక్స్లో ఉన్నవి చెక్ చేసుకోవడానికి. సేమ్ దీంట్లోనే ఫ్రెష్ వాటర్ టెస్ట్ కిట్ అనేది ఉంటుంది. సో దీంతో మనం టెస్ట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి లెవెల్స్ తెలుస్తాయి. ఎగ్జాక్ట్గా అమోనియా ఎంత ఉంది, నైట్రేట్ ఎంత ఉంది, నైట్రేట్ ఎంత ఉంది, pH ఎంత ఉంది అనే ఈ టెస్టులు చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం వాటర్ చేంజ్ ఏమన్నా చేయాలా, ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఆటోమేటిక్గా జరిగేది వచ్చేసరికి నేను చెప్పేసా, బ్యాక్టీరియా మన ట్యాంక్లో ఎంత ఎక్కువ ఉంటే అదే మేనేజ్ చేసుకుంటుంది బెనిఫిషియల్ బ్యాక్టీరియా. నా ట్యాంక్లో ఇప్పుడు వచ్చేసరికి అమోనియా 0, నైట్రైట్ 0 అండ్ నైట్రేట్ వచ్చేసరికి ఒక 5 to 10 ppm ఉన్నట్టుంది. ఇప్పుడు నా ట్యాంక్ ఆల్రెడీ సైకిల్ అయిపోయింది. దీంట్లో నేను ఫిషెస్ వేసేసుకోవచ్చు. ఫిషెస్కి సూటబుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. ఫిషెస్ వేసేసుకోవచ్చు. నా మెరైన్ ట్యాంక్ ఎలా సైకిల్ చేశాను అనేది నెక్స్ట్ వీడియో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ లెవెల్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో సాల్ట్ వాటర్ మెరైన్ ట్యాంక్ ఉందంటే, సాల్ట్ వాటర్ ట్యాంక్ మెరైన్ ట్యాంక్ మన దగ్గర ఉందంటే మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర టెస్ట్ కిట్ ఉండాల్సిందే. ఫ్రెష్ వాటర్కి టెస్ట్ కిట్ అనేది అంత మ్యాండేట్ కాదు. నేను ఇప్పటివరకు ఫ్రెష్ వాటర్లో టెస్టులు చేసిందే లేదనమాట. ఎందుకంటే మనకు వాటర్ పొల్యూట్ అయినాయి. సో అమోనియా స్పైక్ అయినా, నైట్రేట్ స్పైక్ అయినా వాటర్ పొల్యూట్ అవుతాయి, ఫిష్ డల్ అయిపోతుంది. అప్పుడు సింపుల్గా ఏం చేయొచ్చు, మనం కుదిరితే హాఫ్ వాటర్ తీసేయచ్చు, లేకపోతే 67%, లేకపోతే 70%, లేకపోతే ఫుల్ వాటర్ కూడా చేంజ్ చేసేయచ్చు ఫ్రెష్ వాటర్లో. ఈ ఫ్లవర్ హార్న్స్కి, సిక్లెట్స్కి, బెట్టాస్కి, గోల్డ్ ఫిష్కి, డిస్కస్కి వీటిలన్నిటికీ మనం ఫుల్ వాటర్ చేంజ్ చేసేయచ్చు. బట్ కమింగ్ టు మెరైన్ ట్యాంక్ మనం అంత వాటర్ చేంజ్ చేయలేం. ఇప్పుడు దీంట్లో 50% వాటర్ తీసామనుకోండి, ఈ 50% వాటర్ రేట్ వచ్చేసరికి ఒక 4000 ఉంటుంది. మళ్ళీ కొత్త వాటర్ మిక్స్ చేసి దాంట్లో సాల్ట్ యాడ్ చేసి వేయాలి, మళ్ళీ అదొక 4000, మొత్తం 8000 మనకు బొక్క అయినట్టు. దట్టు మెచ్యూరిటీ పోతుంది. సో హాఫ్ ఆఫ్ ద వాటర్ పోయింది అంటే దాంతోపాటు ట్యాంక్ మెచ్యూరిటీ కూడా స్లోగా పోతుంది అనమాట. మళ్ళీ ఆ దాంట్లో మళ్ళీ అదంతా మళ్ళీ ఇది అవ్వడానికి, దాని లైఫ్ మళ్ళీ రావడానికి మళ్ళీ టైం పడుతుంది. అందుకనే మనం మెరైన్ ట్యాంక్లో మినిమల్ వాటర్ చేంజెస్ చేసుకుంటాం. ఫస్ట్ బయోలోడ్ మెయిన్ ఇంపార్టెంట్. మన ట్యాంక్లో బీభత్సంగా బయోలోడ్ ఉంది. ఆ బయోలోడే మనం వచ్చేసరికి సెరమిక్ బ్రిక్స్ 100 యూజ్ చేస్తాం. ఫుల్గా బెనిఫిషియల్ బ్యాక్టీరియా కాలనైజ్ అవుతుంది. మన ట్యాంక్లో 10 to 15 ఫిషెస్ వేసుకోవచ్చు. ఈ 10 to 15 ఫిషెస్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ని మన ట్యాంక్లో ఉన్న బెనిఫిషియల్ బ్యాక్టీరియా మేనేజ్ చేసుకుంటుంది. వాటర్ క్రిస్టల్ క్లియర్గానే ఉంటాయి అన్నమాట. సో వాటర్ క్రిస్టల్ క్లియర్గానే ఉంటాయి. దాని తర్వాత ఎప్పుడైనా నైట్రేట్స్ బాగా స్పైక్ అయితే, అంటే 20 ppm దాటుతుంది లేదా 20 ppmలో ఉంది అంటే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒక 10 to 15% వాటర్ తీసేసి మనం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ రిమైనింగ్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నైట్రోజన్ సైకిల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే తెలుసుకోవడం దీని గురించే. సో వాటర్ పొల్యూట్ అయ్యి ఫిషెస్ చచ్చిపోతున్నాయి అనుకుంటారు, లేకపోతే అసలు రీజనే లేకుండా ఫిషెస్ చచ్చిపోయినాయి అనుకుంటారు. సో రీజన్ లేకుండా ఏ ఫిషెస్ చచ్చిపో, మెయిన్ ఉండేది వాటర్ మీద అనమాట. వాటర్ పారామీటర్స్ ప్రాపర్గా స్టేబుల్గా ఉంటే మన ట్యాంక్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉందో అప్పుడు ఫిషెస్ అనేది హెల్తీగా ఉంటాయి. సో ద నైట్రోజన్ సైకిల్ టాపిక్ ఇదే అనమాట. స్క్రీన్ మీద నేను మీకు ఒక చార్ట్ కూడా ఇచ్చేసాను. ఎవరికైనా డౌట్ ఉంటే ఆ చార్ట్ చూసినా కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఈ పాయింట్ కూడా మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ట్యాంక్లో ఫిషెస్ ఎన్ని వేసుకోవాలి, సో ఎన్ని ఫిషెస్ వేసుకోవాలి అనేది కూడా మ్యాటర్స్ అనమాట. ఈ వీడియోలోనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి కూడా. సో ఇప్పుడు నా ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి, నా ట్యాంక్ సో ఇంత ట్యాంక్ ఉంది అండ్ ఫిల్టరేషన్, బాటమ్ సమ్ ఫిల్టర్ సాక్స్ ఉంది, స్కిమ్మర్ ఉంది, అలాగే 100 బయో బ్రిక్స్ ఉన్నాయి. సో బెనిఫిషియల్ బ్యాక్టీరియా కూడా చాలా మంచిగా కాలనైజ్ అవుతుంది. నా ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 10 to 15 ఫిషెస్ మాత్రమే. చిన్న ఫిషెస్ అండ్ పెద్ద ఫిషెస్ ఒక 2 కలిపి 10 నుంచి 15 ఫిషెస్ మాత్రమే నేను వేసుకోగలుగుతాను. దానికన్నా కౌంట్ అనేది నేను ఎక్కువ పెంచలేను. ఎందుకు పెంచలేను అంటే నా ట్యాంక్ కెపాసిటీ 10 to 15 ఫిషెస్. నా దగ్గర డబ్బులు ఎక్కువై, నాకు తొత్తర ఎక్కువై, నేను దీంట్లో నిండుకు కనపడాలని ఒక 30 to 40 ఫిషెస్ వేసాను అనుకోండి, ట్యాంక్లో లోడ్ పెరుగుతుంది. అంటే ట్యాంక్లో లోడ్ అంటే ట్యాంక్లో ఏదైతే ఫిషెస్ ఉన్నాయో ఆ కౌంట్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా లోడ్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. 10 ఫిషెస్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ని మన ట్యాంక్లో ఉన్న బెనిఫిషియల్ బ్యాక్టీరియా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. కన్వర్ట్ అంటే అమోనియా కింద మారినప్పుడు అమోనియాని కన్వర్ట్ చేసి నైట్రేట్ కింద మారుస్తుంది, నైట్రేట్ కింద మారుస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏదైతే మన ట్యాంక్లో అవైలబుల్ ఉందో, అంటే కౌంట్ చెప్తున్నా చూడండి, మన ట్యాంక్లో ఉన్న బ్యాక్టీరియా కౌంట్ వచ్చేసరికి ఒక 100. ఈ ఫిషెస్ ఏదైతే మన 10 ఫిషెస్ ప్రొడ్యూస్ చేసే వేస్ట్ ఏదైతే 100 వస్తుందో దాన్ని మన బ్యాక్టీరియా వచ్చేసరికి ఈజీగా మేనేజ్ చేస్తుంది అనమాట. 100 కౌంట్ కాబట్టి ఈజీగా మన బ్యాక్టీరియా 100 ఈజీగా కన్వర్ట్ చేసేస్తుంది. ఇప్పుడు మన ట్యాంక్లో ఫిషెస్ పెరిగినాయి.
సో ఫిషెస్ పెరిగినాయి 200 లోడ్ అనేది మన బ్యాక్టీరియా మీద పడుతుంది. బట్ మన బ్యాక్టీరియా వచ్చేసరికి 100% లోడ్ మాత్రమే తీసుకోగలుగుతుంది. ఇప్పుడు మన ట్యాంక్లో 200% లోడ్ ఉంది అంటే ఫిషెస్ డబల్ ద ఫిషెస్ ఉన్నాయి అన్నమాట, డబల్ ద లోడ్. బట్ అక్కడ వర్క్ చేసేది ఎవరు? బెనిఫిషియల్ బ్యాక్టీరియా. ఎంతవరకు వర్క్ చేయగలుగుతుంది? 100% వరకే వర్క్ చేయగలుగుతుంది. 200% వరకు వర్క్ లోడ్ పెరిగితే ఏమవుతుంది? అది అంత పని చేయదు, 100 వరకే పని చేస్తుంది. రిమైనింగ్ 100 ఏమవుతుంది? అమోనియా కింద మారుతుంది, అమోనియా స్పైక్ అవుతుంది, నైట్రైట్ స్పైక్ అవుతుంది, ఆటోమేటిక్గా ట్యాంక్ పొల్యూట్ అయిపోతుంది. ట్యాంక్ పొల్యూట్ అయితే ఏముంది? సింపుల్గా ఫిషెస్ చచ్చిపోతాయి అనమాట. అందుకనే మీరు చాలా చోట్ల ఈజీగా చూడొచ్చు, నా దగ్గరే కాదు మీ ఇంట్లో కూడా జరిగే ఉంటుంది. ఎప్పుడైతే లిమిటెడ్ ఫిషెస్ ఉన్నాయో ట్యాంక్ వచ్చేసరికి నీట్గా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే ఫిషెస్ కౌంట్ పెరిగిందో, ఫిషెస్ మనం ఓవర్ క్రౌడ్ చేస్తాం, చాలామంది అట్లా చేస్తారు. ఈ ట్యాంక్లో వచ్చేసరికి ఒక 30-40 ఫిష్లు పెట్టేస్తారు, ఫుల్గా వేసేస్తారు, ఒకదాన్ని ఒకటి తిరుగుతాకే చాలా స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఆ వాటర్ వితిన్ సెకండ్ డేనే పొల్యూట్ అయిపోతాయి, వితిన్ సెకండ్ డేనే మొత్తం క్లౌడీగా మసకగా అయిపోతాయి. అప్పుడు ఏం చేస్తారు? వాటర్ చేంజ్ చేస్తారు, మళ్ళీ వాటర్ రీఫిల్ చేస్తారు. ఫిషెస్ బతికే ఉంటాయి. ఎందుకు బతుకున్నాయి? వాటర్ తీసేశారు కదా మీరు, టాక్సిక్స్ని రిమూవ్ చేసేసారు. సో అక్కడ అమోనియా, దాంతో వాటర్ తీసినప్పుడు అమోనియా వెళ్ళిపోయింది, నైట్రేట్ వెళ్ళిపోయింది, నైట్రేట్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ ఫ్రెష్ వాటర్ ఫిల్ చేశారు. ఫ్రెష్ వాటర్ మళ్ళీ పొల్యూట్ అవ్వడానికి ఇంకొక 2 days టైం పడుతుంది. ఇంకొక 2 days తర్వాత మళ్ళీ మీరు వాటర్ చేంజ్ చేస్తున్నారు. సో అట్లా అది మీరు చేసే పని ఏంటంటే రిపీటెడ్ ప్రాసెస్ అండ్ కొంచెం స్ట్రెస్ ప్రాసెస్ అనమాట. అంటే మనం కష్టపడాలి. ప్రతిరోజు రెండో రోజు వాటర్ చేంజ్ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు ట్యాంక్ తగ్గ కెపాసిటీ తగ్గ మనం ఫిషెస్ వేసుకున్నాం అనుకోండి, ఆరామ్సే కాలు మీద కాలు వేసుకుని టైం టు టైం ఫుడ్ వేసుకుని ఒక గంట అరగంట ట్యాంక్ ముందు కూర్చుని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అందుకని ఎప్పుడు మీ ట్యాంక్ కెపాసిటీ ఏంటో తెలుసుకోండి. మీ దగ్గరున్న బయోలోడ్ ఏదైతే ఉందో, సో బెనిఫిషియల్ బ్యాక్టీరియా ఎంతైతే మీ ట్యాంక్లో ఉందో అది ఎంతవరకు మాత్రం హ్యాండిల్ చేయగలుగుతుంది అనేది కూడా మీరు తెలుసుకుంటే మీరు ఎంత ఫిషెస్ కౌంట్ వేసుకోవాలి అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఎలా తెలుసుకోవాలి అంటే బై టెస్టింగ్ అనమాట. సో ఫిషెస్ కూడా ఒకటేసారి తీసుకొచ్చి చేయకూడదు. నా ట్యాంక్లో కూడా ఇప్పుడు నేను ఫిషెస్ 1 by 1 వేసుకోవాలి. 10 ఫిషెస్ నాకు కెపాసిటీ అని ఒకటేసారి 10 ఫిషెస్ తీసుకొచ్చేసి వేసేయకూడదు. 10 ఫిషెస్ ఒకటేసారి వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తే అమోనియా టక్కన లెగుస్తుంది, మళ్ళీ స్లోగా డౌన్ అవుతుంది అనమాట. ఫస్ట్ స్లోగా యాడ్ చేసుకోవాలి. 2 ఫిషెస్ అన్నట్టు స్లోగా యాడ్ చేసుకుంటే ప్రాపర్గా ట్యాంక్ స్టేబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నేను చాలా ప్రిపేర్ అయితే చేశాను అనమాట. ఈ వీడియో ఎట్లా వచ్చిందో ఎట్లా వెళ్తుందో తెలియదు మనకి, బట్ టాపిక్ అయితే యాజ్ యూజువల్ ఉన్నది ఉన్నట్టే. సో బెనిఫిషియల్ బ్యాక్టీరియా గురించి, నైట్రోజన్ సైకిల్ గురించి ఉన్నది ఏదైతే నార్మల్ కాన్సెప్ట్ ఉందో దాన్నే నేను ప్రిపేర్ అయ్యి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నాకు ఆ టాపిక్ గురించి తెలుసు, నాతో పాటు మీ అందరికి కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఈజీగా అర్థమవుతుంది అని అయితే వీడియో తీసి పెట్టాను. ఈ వీడియో ఎలా ఉంది, ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. అండ్ నా మెరైన్ ట్యాంక్ వచ్చేసరికి 18 daysలో సైకిల్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నా మెరైన్ ట్యాంక్ని నేను ఎలా సైకిల్ చేశాను అనేది వీడియో ఉంటుంది అనమాట. ఆ వీడియో కూడా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, ఎందుకంటే మెరైన్ ట్యాంక్ సైకిల్ అయిన తర్వాత మాత్రమే మనం దాంట్లో ఫిషెస్ వేయడానికి వస్తుంది. నెక్స్ట్ వీడియో అది వస్తుంది, ఆ వీడియో కూడా చూసేసేయండి. అంటిల్ దెన్ బై.